వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. ఓకే, అదంతా కూడా ఏదో దాని గురించి డిస్కస్ చేస్తున్నారు, అంతా పర్వాలేదు అనుకున్న టైంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ట్విట్టర్ ఇలా ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన దిస్ ఈజ్ సుకుమార్స్ బెస్ట్ ఫిలిం అని చెప్పి ఒక ఫిలింని అయితే మెన్షన్ చేస్తున్నారనమాట. సో అది ఫిలిం ఇంకేదో కాదు, రంగస్థలం. సో ఎందుకు అంటే ఈవెన్ నాకు కూడా అదే అనిపించింది. అంటే అప్పటి వరకు ట్రోల్ చేసిన ఒక హీరోని, రామ్ చరణ్కి యాక్టింగ్ రాదు, రామ్ చరణ్ అసలు ఏంటి లేదు, సో అలా అని చెప్పి నెపోటిజం అని చెప్పి ఏవో చాలామంది నానా మాటలు అయితే అన్నారనమాట. సో వాళ్ళందరికీ ఒక చెప్పు దెబ్బ కొట్టినట్టు రంగస్థలం సినిమా అయితే వచ్చింది. సో అలాంటి బెస్ట్ వర్క్ ఇచ్చిన సుకుమార్, అలాంటి బెస్ట్ కాంబినేషను అది మళ్ళీ రిపీట్ అవ్వదు, సో అలాంటి స్టోరీ మళ్ళీ అనుకున్నా జరగదు అని చెప్పి ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ అయితే వాళ్ళ మనసులో మాట చెప్తున్నారనమాట. సో ఈవెన్ న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా రంగస్థలం మళ్ళీ తీయాలంటే సుకుమార్ వల్ల కూడా అవుతుందో లేదో అని చెప్పి వాళ్ళైతే అంటున్నారనమాట. అఫ్కోర్స్ పుష్ప ఎంత పెద్ద స్కేల్లో ఎంత గ్రాండ్గా రిలీజ్ అవ్వచ్చు, బట్ ఆ సినిమాని 2018లో వచ్చింది, ఇప్పటికీ 6 సంవత్సరాలు అయిపోతుంది అనమాట. బట్ స్టిల్ ఇంకా ఆ సినిమా కోసం మాట్లాడుతున్నారు అంటే నిజంగా చరణ్ గారి ఫ్యాన్స్ అంతా సుకుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి నాకు అడిగితే. సో అలాంటి అవుట్పుట్ లాగి, అలాంటి స్కోప్ ఇచ్చి, సో అంటే నిజమే, అది చరణ్ గారికి అలాంటి స్టోరీ ఎవరు చెప్పలేదు. సో ముందు చెప్పుంటే ఖచ్చితంగా ఆయన లెవెల్ ఇంకోలా ఉండేదన్నమాట. హౌవెవర్ ఆ ఛాన్స్ రావడంతో ఆయన కూడా ప్రూవ్ చేసుకున్నారు. ఎవరైతే ట్రోల్ చేశారో అందరితోనే కూడా చప్పట్లు కొట్టించుకున్నారనమాట. సో అలాంటి చిట్టుబాబు క్యారెక్టర్ని డామినేట్ చేసే క్యారెక్టర్ నాకు తెలిసి మళ్ళీ ఇంక పుట్టదు. మేబీ RC16లో అది జరిగితే జరగవచ్చేమో, బట్ అదైతే మళ్ళీ జరగదు గైస్. చిట్టుబాబు క్యారెక్టర్ అనేది ఒక డైమండ్ అంతే. సో దాన్ని టచ్ చేయడం కానీ, దాన్ని డామినేట్ చేయడం కానీ ఇంకా 100-200 సంవత్సరాల వరకు అయితే అది ఇంకా ఇంపాసిబుల్. యాక్చువల్గా చాలామంది ఏం కామెంట్ చేశారు అంటే, సో 2018లో రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు రావాల్సింది, ఆ ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళింది. బట్ కొన్ని పాలిటిక్స్ వల్ల బాలీవుడ్లో ఉన్న కొంత పెద్ద మనుషులు, సో వాళ్ళు ఏంటంటే మాకే రావాలి అని చెప్పి వాళ్ళ ఒక గేమ్ అయితే పెట్టి రామ్ చరణ్ గారి పేరుని అయితే అన్యాయంగా తీసేశారనమాట. సో అది చాలామందికి తెలుసు, ఆ కాంట్రవర్సీ కూడా చాలా ఎక్కువైంది ఆ రోజుల్లో. సో హౌవెవర్ నేషనల్ అవార్డు అనేది అంత పెద్ద ఇదేం కాదు, సో అది జస్ట్ ఒక అవార్డు అంతే. బట్ చిట్టుబాబు క్యారెక్టర్ అనేది చిరకాలం ప్రతి ఒక్కరికి గుర్తుండిపోద్ది, అదే నేషనల్ అవార్డు కన్నా పెద్దదే అని చెప్పి ఫ్యాన్స్ అయితే వాళ్ళ మనసులో మాట చెప్తున్నారనమాట. పుష్ప 2 రిలీజ్ రోజు కూడా రంగస్థలం గురించి మాట్లాడుతున్నారు అంటే అసలు ఏం సినిమా తీసావయ్యా సుకుమార్. చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఈరోజు సుకుమార్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారనమాట. ఎందుకంటే పుష్పని ఇంత పెద్దగా తీసి ఇందులో కూడా మైనస్లు కనిపించినాయి చాలామందికి. సో ఈవెన్ నాకు కూడా మైనస్లు కనిపించినాయి అనమాట. చాలామంది రివ్యూవర్లకి అంటే ఒక్కరు కూడా ఫుల్ పాజిటివ్గా పెట్టలేదు. మీరు కావాలంటే చెక్ చేయండి, ఎక్కడైనా ఏ వెబ్సైట్ అయినా చెక్ చేయండి, ఏదో ఒక్క మైనస్ అయినా కనిపించింది. బట్ రంగస్థలంకి అలా కాదు. ఫస్ట్ స్టార్టింగ్ షో నుంచి కూడా ఆ సినిమాకి ఫుల్గా పాజిటివ్ రివ్యూస్, ఎక్కడ చూసినా కూడా ఇంకా రామ్ చరణ్ పేరు అయితే మోగిపోయింది అనమాట. సో అలాంటి స్టోరీ తీసి అలాంటి ఇచ్చేసి, సో ఇప్పుడైతే ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. బట్ స్టిల్ వాళ్ళైతే ఒక డిసప్పాయింట్లోనే ఉన్నారు. ఎందుకు అంటే అది ఆ రోజుల్లోనే పాన్ ఇండియా రిలీజ్ చేసి ఉంటే దాని రీచ్ ఇంకా ఎక్కువై ఉండేది, పుష్ప కన్నా ఇంకా ఎక్కువ వెళ్ళి ఉండేది అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారు. బట్ నేను చెప్పేది ఏంటంటే డోంట్ వరీ గైస్, మనకి తొందరలో ఉండే లైనప్స్ అన్నీ కూడా భారీ ప్రాజెక్టులే. సో మీరు రెడీగా ఉండండి, నేను ప్రతి అప్డేట్ కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.